హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో చాలా రోజుల తర్వాత నా ఛానల్లో నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే, నా పేరు ప్రియాంక, నేను న్యూజిలాండ్లో ఉంటాను. ఇంకా నా ఛానల్లో న్యూజిలాండ్కి సంబంధించిన వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇండియా నుంచి నాకు పార్సల్ వచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇండియా నుంచి ఇలా ఐటమ్స్ తెప్పించుకోవడం. సో న్యూజిలాండ్ మూవ్ అయ్యి మోర్ దెన్ 4 years అయింది, కానీ ఇండియాకి వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు డ్యూ టు సమ్. సో లాస్ట్ 2 years నుంచి ఈ కోవిడ్ వల్ల, బార్డర్ క్లోజర్ వల్ల ఇండియాకి వెళ్ళే ఛాన్సే లేదు. సో ఇండియాని, ఇండియన్ ఫుడ్ని, ఇండియన్ క్లోదింగ్ని, లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇండియా చాలా మిస్ అవుతున్నాము. సో కరెంట్లీ అయితే కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాము. సో నా ప్యాకేజ్లో ఏం ఐటమ్స్ ఉన్నాయి అండ్ కొరియర్కి ఎంత కాస్ట్ పడింది, ఎంత టైం పడింది అండ్ ద ప్రాసెస్ ఏందనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. సో దిస్ ఈజ్ మై ప్యాకేజ్. చాలా హెవీగా ఉంది, టోటల్ 57 kgs. సో కొన్ని ఐటమ్సే అనుకున్నాం, కానీ మన ఇండియా నుంచి వస్తుందంటే సమ్ ఆఫ్ ది అదర్ మనకు గుర్తుకు వస్తుంది. సో వెయిట్ అలా పెరిగిపోతుంది. సో ఫైనల్గా 57 kgs అయితే వచ్చింది. అండ్ ఈ ప్యాకేజ్ రావడానికి మాకు 2 weeks పడింది. సో హైదరాబాద్ టు న్యూజిలాండ్ ఓన్లీ 5 daysలో వచ్చింది, లైక్ 1 weekలో వచ్చింది. కానీ ఇంకా 1 week ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారనమాట. ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ప్లాంట్ ప్రొడక్ట్స్ ఏదైనా తెచ్చుకుంటే ఇన్స్పెక్షన్ చేస్తారు. సో దానికి ఇంకా 1 week పడింది. సో ఫుడ్ ఐటమ్స్ లేకపోయి ఉంటే 5 daysలోనే వచ్చేసాయి. సో మేము DHL త్రూ తెప్పించుకున్నాము ఈ కొరియర్. అండ్ కాస్ట్ వచ్చేసి 900 per kg. సో 950, యాక్చువల్లీ 950, కానీ మాది వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి సో 900 లాస్ట్ ఇచ్చారు. సో కంపేర్ టు ప్రీవియస్గా చూస్తే ప్రైస్ కాస్ట్ అనేది చాలా పెరిగింది ఇప్పుడు ఇండియాలో కూడా అన్ని కాస్ట్ పెరగడం వల్ల. అండ్ డిహెచ్ఎల్ అనే కాదు, కరెంట్లీ కొరియర్ కంపెనీస్ వాళ్ళు ఎవరు ఫుడ్ ఐటమ్స్ పంపించడానికి అలౌ చేయట్లేదు. సో మేము చాలా కనుక్కున్నాం, లైక్ DHL, FedEx, గరుడ వేగా, ఇంకా మిగతా కొరియర్ సర్వీస్ వాళ్ళని కనుక్కున్నాము. సో ఎవరు ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి రెడీగా లేకుండే, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి లైక్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నమాట, లైక్ ఫుడ్ ఐటమ్స్ అలౌ చేయొద్దని చెప్పి. బట్ నాకు ముందే డౌట్ వచ్చింది, లైక్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఇక్కడ న్యూజిలాండ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కొంచెం ఫుడ్ ఐటమ్స్ అంటే నాకు కూడా కొంచెం డౌట్ ఉండే, అలౌ చేస్తారా లేదా అని చెప్పి. సో ప్యాకింగ్ చేయకముందుకే, మేము ఏమి రెడీ చేసుకోకముందుకే నేను ఇక్కడ కస్టమ్స్ వాళ్ళని అండ్ మినిస్ట్రీ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ వాళ్ళని కనుక్కొని వాళ్ళకి నేను ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నాను ఆ లిస్ట్ అంతా నేను ఈమెయిల్ చేశాను అనమాట. సో ప్రోడక్ట్స్ నేను తెప్పించుకుంటున్నాను, ఇప్పుడు కరెంట్లీ అలౌడ్ ఉందా లేదా, తెప్పించుకోవచ్చా లేదా అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తే ఆ ఈమెయిల్ నేను మళ్ళీ DHL వాళ్ళకి సెండ్ చేస్తే దెన్ వాళ్ళు పంపించడానికి రెడీగా ఉండే. ముందైతే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేకు. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ ఫుడ్ ఐటమ్స్ కానీ మన ఇండియన్ ఇక్కడ దొరకవని కాదు, బట్ ఇక్కడ చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఇండియా నుంచి ఎలాగో కొన్ని ఐటమ్స్ అనుకున్నాం, మెయిన్లీ మన ఇండియన్ ఫుడ్ అండ్ ఇండియన్ క్లోదింగ్. సో అక్కడ నుంచి తెప్పించుకుంటాం కాబట్టి సో ఒక్కొక్కటని చెప్పి లాస్ట్కి 57 kgs. సో ఈ బాక్సెస్లో 2 separate, లైక్ ఒక బాక్స్లో ఓన్లీ క్లోదింగ్ అండ్ యాక్సెసరీస్ అండ్ ఇందులో ఫుడ్ ఐటమ్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ అవి ఉన్నాయి. బట్ 2 packages వాళ్ళు ఓపెన్ చేశారు ఇన్స్పెక్షన్. నార్మల్గా ఓన్లీ ఫుడ్ ఉన్న దాంట్లోనే యాక్చువల్లీ వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేయాలి, బట్ 2 వాళ్ళు చెకింగ్ చేశారు. ఇక్కడ మనం చూస్తే కనిపిస్తుంది ఓపెన్ బై మినిస్ట్రీ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్. సో వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే రిలీజ్ చేశారు. సో ఇదంతా కాకుండా మనము ఫస్ట్ ఓపెన్ ది ప్యాకేజ్. సో లెట్స్ గో. సో చూద్దాము ఏముందో ప్యాకేజ్లో. సో కొన్ని నాకు తెలుసు, కానీ ఇంకా మిగతా ఎక్స్ట్రా ఐటమ్స్ ఆబ్వియస్లీ మన ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఒకటి పెడుతుంటారు. సో కొన్ని నాకు తెలుసు, ఆ మిగతా ఏంటో నాకు కూడా చూడాలి ఇప్పుడు. సో ఇండియా నుంచి ప్యాకేజ్ వస్తే మనం వెళ్ళకపోయినా మన ఇంటి నుంచి ఎవరైనా వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో ఎస్పెషలీ నాకైతే 4 years నుంచి వెళ్ళలేదు కాబట్టి చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఈ ప్యాకేజ్ చూసిన తర్వాత అయితే ఐఎమ్ సో హ్యాపీ. నిన్నే వచ్చింది, కానీ వీడియో చేద్దామని చెప్పేసి నేను వెయిట్ చేశాను. సో ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్న ప్యాకేజ్ ఓపెన్ చేసాం, బికాజ్ ఐ కాంట్ వెయిట్ టు సీ ఏమేమి ఉన్నాయని.
సో పికిల్స్ తెప్పించుకున్నాను. సో మ్యాంగో పికిల్, టొమాటో పికిల్ అండ్ గోంగూర. సో వాళ్ళు మాకు కాంటాక్ట్ చేశారు యాక్చువల్లీ చెకింగ్ చేసే ముందు. వాళ్ళు ఏమేమి చెక్ చేస్తున్నారు, ఏం ఐటమ్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ మా దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో మేము ఎక్స్ప్లెయిన్ చేసాము ఏం ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది మ్యాంగో పికిల్, ఇది మ్యాంగో పికిల్ వాళ్ళు ఓపెన్ చేశారు. ఇక్కడ చూస్తే కనిపిస్తారు. మేబీ లైక్ మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, మేబీ వాళ్ళు మీట్ ప్రోడక్ట్స్ ఇక్కడ అలౌ లేదనమాట. సో మేబీ వాళ్ళు మీట్ ప్రోడక్ట్ ఏమో అనుకొని వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేశారు. బట్ మళ్ళీ నీట్గా ప్యాకింగ్ చేస్తారు, ఎలాంటి మెస్ లేకుండా మళ్ళీ నీట్గా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేశారు. యా గోంగూర పికిల్, ఇది గోంగూర పికిల్ ఓపెన్ చేయలేదు. గోంగూర ఇది చింతపండు. ఇక్కడ దొరకదని కాదు, ఇక్కడ దొరుకుతుంది, కానీ ఇక్కడ అంత టేస్ట్గా ఉండదు, కొంచెం గట్టిగా. సో ఇదైతే ఫ్రెష్, లైక్ డైరెక్ట్ ఫామ్ నుంచి వచ్చింది. సో ఇది కూడా ఓపెన్ చేసి చెక్ చేశారు, ఎందుకంటే ఇది కూడా ప్లాంట్ ప్రోడక్ట్ కాబట్టి. సో ఇది కూడా ఓపెన్ చేసి చెక్ చేశారు వాళ్ళు. స్నాక్స్, ఇవి మన ఇండియన్ స్నాక్స్, మురుకులు అవి. సో చాలా రోజులు అయింది ఇవి. సో స్నాక్స్, ఇవి కూడా స్నాక్సే. ఇది ముక్కులో అప్పగా తెలీదు, ఆ బ్యాగ్లో పెట్టినందుకు మొత్తం పౌడర్లో అయిపోయింది. ఇక్కడ కూడా వీళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ మొత్తం అన్నీ ఒకదే దాంట్లో వేయడం వల్ల కూడా మొత్తం మిస్ అయిపోయింది లోపల. టొమాటో పికిల్. సో టొమాటో పికిల్ కూడా వాళ్ళు ఓపెన్ చేయలేరు, టొమాటో అండ్ గోంగూర ఓపెన్ చేయలేరు, ఓన్లీ మ్యాంగో పికిల్ ఓపెన్ చేశారు. చిల్లీ పౌడర్, ఇండియన్ చిల్లీ పౌడర్, ఇది పట్టించిన చిల్లీ పౌడర్ అది. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఇంట్లో పట్టించిన పసుపు ఇది. సో నెక్స్ట్ వచ్చేది స్పైసెస్ అనమాట. సో వాళ్ళు మాకు కాల్ చేసినప్పుడు నేను అడిగింది దీని గురించి అనమాట. సో స్పైసెస్ అన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేస్తే వాళ్ళు స్పైసెస్ కూడా ఓపెన్ చేస్తారంట. సో దీంట్లో నుంచి ఒక సంథింగ్ ఏదో స్పైస్ వాళ్ళు తీసేశారు, బికాస్ అది ఇక్కడ అలౌ లేదు. సో అదేంటో మాకు కూడా క్లారిటీ లేదు, బికాస్ మెయిన్లీ మనం యూజ్ చేసే స్పైసెస్ అన్నీ అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఏది తీస్తారో మాకు తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. ఖాదీ హెర్బల్స్ వాళ్ళు, ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఈ ఫేస్ క్రీమ్ కానీ, సోప్స్ కానీ, షాంపూస్ కానీ చాలా బాగా నచ్చాయి అండ్ స్కిన్కి కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇవి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఇది హెర్బల్ షాంపూస్. నెక్స్ట్ వచ్చేసి మురుకులు చేసేదన్నమాట. సో ఇక్కడ నా దగ్గర లేదు, అండ్ ఇక్కడ నేను తీసుకుందామని చెక్ చేశాను, కానీ ఇక్కడ పాత స్టైల్ ఇలా 2 హ్యాండ్స్తో ప్రెస్ చేసేది ఉండే. సో అది నాతో కాదు చేయడానికి, అండ్ అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. సో ఇది తీసుకున్నాను, ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి. సో వచ్చేసి స్టీల్ ఇది అనమాట. సో ఇక్కడ మన స్టీల్ ఐటమ్స్ కానీ మన ఇండియన్ కుకింగ్ ఐటమ్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఇలాంటిది నా దగ్గర లేదు ఇక్కడ. సో ఇది ఒక తెప్పించుకున్నాను. అండ్ ఇది, సో ఇది ఒక్కటి తెప్పించుకున్నాను ముద్దపప్పు చేయడానికి. ఎప్పుడు చేయలేదు, బట్ ఇప్పుడు ట్రై చేస్తాను, ఇది తెచ్చుకున్నాను కాబట్టి. అండ్ మిగతావి కొన్ని హెర్బల్ సోప్స్ తెప్పించుకున్నాను, లైక్ ఖాదీ ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా, కొన్ని హెర్బల్ ఫేస్ క్రీమ్స్, సోప్స్ అవి తెప్పించుకున్నాను. సో ఇవే. సో అన్నీ చూపించలేను, మీకు బోర్ కొడుతుంది చూడ్డానికి. సో ఇవే అనమాట సో ఐటమ్స్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఇప్పుడు కరెంట్లీ మీరు ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే బెటర్ మీరు కాంటాక్ట్ అవ్వండి, లైక్ కొరియర్ సర్వీసెస్ వాళ్ళని ముందే కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు ఐటమ్స్ అలౌ చేస్తున్నారు లేదా అనేది, ఫుడ్ ఐటమ్స్ స్పెషల్లీ చేస్తున్నారు కనుక్కొని దెన్ ప్యాకింగ్ చేసుకొని. ఎందుకంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మనీ వాళ్ళు అలౌ చేయకపోతే లైక్ వేస్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. అండ్ ఆల్సో లిక్విడ్ ప్రోడక్ట్స్ అలౌ చేయలేదు. సో నా దాంట్లో ఆయిల్స్ ఉన్నాయన్నమాట, ఫేషియల్ ఆయిల్స్ కొన్ని ఉండే, అవి అలౌ చేయలేదు. లిక్విడ్ ఐటమ్స్ ఏవి అలౌ చేయరు, అది తీసేశారు. అండ్ ఆల్సో గోల్డ్ ఐటమ్స్ కానీ, సిల్వర్ ఐటమ్స్ కానీ, హెవీ మెటల్ ఐటమ్స్ కానీ అలౌ లేదు. మోర్ దెన్ $1000 ఐటమ్స్ తెచ్చుకుంటే కూడా ఇక్కడ కూడా మనము ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో లైక్ కొరియర్ వాళ్ళు అంత కాస్ట్లీ ఐటమ్స్ అలౌ చేయాలి.
అండ్ మెడిసిన్స్ తెచ్చుకోవడానికి దానికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు మెడిసిన్స్ తెప్పించుకుంటాం. సో ఇది తీసేద్దాము. సో నెక్స్ట్ మోస్ట్ ఎక్సైటింగ్, నేను బాగా వెయిట్ చేసిన బాక్స్ ఇది. ఎందుకంటే దీంట్లో నాకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ నా యాక్సెసరీస్ జ్యువెలరీ అంతా ఉన్నాయి. సో వెరీ ఎక్సైటెడ్, లైక్ నిన్న నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ బాక్స్ ఓపెన్ చేయడానికి. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇది చూద్దాం ఏమున్నాయో దీంట్లో. ఓకే, స్టార్టింగే నా అన్ని జ్యువెలరీ ఉంది. ఇవన్నీ జ్యువెలరీ బాక్సెస్. సో నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా తీసుకున్నాను. సో ఈ బాక్సెస్ అన్ని ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ సెట్స్. ఓకే, సో దీంట్లో లాంగ్ ఫ్రాక్స్ అండ్ శారీస్ ఉన్నాయి. సో నేను చూపిస్తాను స్లోగా. సో ఇది వచ్చేసి శారీ అన్నమాట. సో షిఫాన్ శారీ, మంచి ఫ్లోరల్ శారీ అండ్ బ్లౌజ్ దీనికి డిజైన్ వచ్చింది అనమాట. ఆల్రెడీ బ్లౌజ్ డిజైన్లో వచ్చింది. సో ఇదన్నమాట స్లీవ్స్. సో ఇది శారీ. సో కొన్ని లెగ్గిన్స్ టాప్స్ తీసుకున్నాను. సో ఇలాంటి లెగ్గిన్స్ అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి. సో షాపింగ్ పెట్టట్లేదు, ఇవన్నీ నా గురించే. సో ఇక్కడ తక్కువ దొరుకుతాయి చాలా ఈ స్టిక్కర్స్ అండ్ పెద్ద పెద్ద డిజైన్స్ ఉన్నాయి. లైక్ సింపుల్గా ఇలా 1 స్టోన్ అలాంటివి దొరకవు. సో తెప్పించుకోవడం. సో అట్లీస్ట్ ఒక 1 year వరకు అయినా వస్తాయి. నెక్స్ట్ సో సమ్ బ్లాంకెట్స్ అండ్ టవల్స్. సో నెక్స్ట్ యాక్చువల్గా ఇవి కొన్ని దేవుడి సామాన్లు తెప్పించుకున్నాను, పూజ సామాను. సో చూపిస్తాను. సో చిన్న గార్లాండ్ లాగా దేవుడికి వేయడానికి. సో ఇందులో అన్నీ మేము కొన్ని పూజ సామాన్లు ఉన్నాయి, లైక్ దీపాలు అండ్ చిన్న ఇవన్నీ పూజ ఐటమ్స్, చిన్న ప్లేట్స్. అండ్ దీంట్లో కూడా నాకు వెరీస్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా తెప్పించుకున్నాను. లైక్ కొన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీస్, కొన్ని మీనాకారి ఇయర్ రింగ్స్, అలా కొన్ని లైక్ వెస్టర్న్ వేర్ వేసుకోవడానికి అలా ఇయర్ రింగ్స్. నేను కొన్ని ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇప్పుడు. కానీ నెక్స్ట్ వీడియోలో నేను ఇయర్ రింగ్ కలెక్షన్ అదన్నా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు కరెంట్ అయితే కొన్ని చూపిస్తాను. సో ఇలా ఆక్సిడైజ్ నెక్లెస్, లైక్ డ్రెస్సెస్ పైన కానీ లైక్ శారీస్ పైన బాగుంటుంది. ఓకే, లైక్ సింపుల్. సో ఇది ఒక నెక్లెస్, లైక్ శారీస్ పైన కానీ డ్రెస్ పైన బాగుంటుంది సింపుల్గా. ఇలా కొంచెం హెవీ టైప్. అండ్ ఇయర్ రింగ్స్ అన్నమాట. అండ్ ఇవన్నీ కాస్మెటిక్స్ లైక్ కాజల్, ఐలైనర్. సో ఇవన్నీ ఇయర్ రింగ్స్. సో క్లిప్స్ అవన్నీ ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. సో కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో నార్మల్గా నేను సింపుల్ చిన్నవే యూజ్ చేస్తాను, కానీ ఇప్పుడు కొన్ని హెవీగా తెచ్చుకున్నాను, లైక్ మీనాకారి ఇయర్ రింగ్స్ అలాంటివి. సో ఇది ఒక ఇయర్ రింగ్. ఇది లైక్ శారీస్లో కానీ డ్రెస్సెస్కి కానీ బాగుంటుంది. అండ్ చూడండి చాలా హెవీగా ఉన్నాయి. కొన్ని ఇలాంటి టైప్ లైక్ డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్. సో ఇలా చాలా ఉన్నాయి, ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇవన్నీ కలెక్షన్ని చేస్తాను. అండ్ కొన్ని వెస్టర్న్ వేర్కి లైక్ డిఫరెంట్గా తీసుకున్నాను బోహో స్టైల్ ఇయర్ రింగ్స్ అనేవి. సో ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి ఇలా. సో ఇవి వెస్టర్న్ వేర్కి కానీ మన ఇండియన్ వేర్కి కానీ బాగుంటాయి. అండ్ కొన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీ తీసుకున్నాను, లైక్ ఇలా జుమ్కీ టైప్.
బ్యాగ్లో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా రోజులు అయింది స్టిచ్ చేసుకొని, కానీ ఇక్కడ తీసుకోవడానికి ఫైనల్గా ఇప్పుడు తీసుకొచ్చాము. సో ఇది శారీ క్లాత్తోని స్టిచ్ చేసింది, స్లీవ్స్ ఇలా. సో చాలా రోజులు అయింది ఇది స్టిచ్ చేయించి, బట్ అన్నీ రెడీ చేసుకొని ప్యాకేజ్ రావడానికి ఇప్పుడు వచ్చింది. సో ఇదొక డిజైన్. సో ఇది కూడా శారీతోనే స్టిచ్ చేసిన ఫ్రాక్, ఇది లాంగ్ ఫ్రాక్. ఇక్కడ ఫెస్టివల్స్ కానీ ఏదైనా ఈవెంట్స్. సో నెక్స్ట్ శారీస్ అనమాట. సో శారీస్ ఎక్కువ తెప్పించుకోలేదు. సో ఆల్రెడీ చాలా ఉన్నాయి శారీస్ నా దగ్గర. సో ఇలాంటి సింపుల్ శారీస్ 2 తెప్పించుకున్నాను. లైక్ షిఫాన్ క్లాత్లో నా దగ్గర లేవు. సో ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న లైక్ టెంపుల్కి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళడం యూజ్ అవుతుంది. అండ్ ఇది అనమాట, ఇది ఒక శారీ, లైట్ వెయిట్ సింపుల్ ఉంటుంది. సో ఇవి మిగతా అవన్నీ డ్రెస్సెసే ఉన్నాయి. సో అవన్నీ చూపిస్తే బోరింగ్గా ఉంటుంది. సో ఇదండి వాట్స్ ఇన్ మై ప్యాకేజ్. సో ఎక్కువ డ్రెస్సెస్, శారీస్ ఇవే ఎక్కువగా ఉన్నాయి. అండ్ జ్యువెలరీ నా ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ కూడా. సో ఇవన్నీ ముందు చెప్పినట్టు ఇవన్నీ ఇక్కడ దొరకవని కాదు. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి, కానీ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మన ఇండియా నుంచి తెప్పించుకుంటే మనకి నచ్చిన డ్రెస్సెస్ మనం తెప్పించుకోవచ్చు, మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు, అండ్ ఎక్కువ ఐటమ్స్ తెప్పించుకోవచ్చు. అండ్ ఫుడ్ ఐటమ్స్ గురించి వస్తే అయితే సో మనకి ఇంట్లో చేసిన ఫీల్ రాదు, ఆ టేస్ట్ కూడా అంత బాగుండదు. సో ఇంట్లో నుంచి మన వాళ్ళు చేసిన ఫుడ్ తెప్పించుకునే లైక్ కొన్ని డేస్ మనము తిన్నా కానీ ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీని వదిలేసి దూరంగా ఉన్న వాళ్ళకి లైక్ ఇలాంటి ప్యాకేజ్ ఇలా వస్తే లైక్ ఇండియా నుంచి ఎవరో వచ్చినట్టు, సో మనమే ఇండియా వెళ్ళిన ఆ ఫీలింగ్ వస్తుంది. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నా ప్యాకేజ్ వచ్చిందాను. కాంట్ వెయిట్ టు టేస్ట్ మై పికిల్స్ అండ్ ఇండియన్ స్నాక్స్ అన్నీ టేస్ట్ చేయడానికి నిన్న నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియో అవ్వగానే నెక్స్ట్ పని అదే చేస్తాను. అండ్ ఈ ప్యాకేజ్ వచ్చిన ఎక్సైట్మెంట్, ఇదన్నీ ఓపెన్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. ఈ పని ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకోవడమే అదొక బిగ్గెస్ట్ టాస్క్ ఇది. సో నేను ఆ పనిలో ఉంటాను. సో మీరు మాత్రం నా వీడియోని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. And next video lo I'll see you guys. Bye.